వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అనంతరం చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8-10 వార్డులో ప్రచారం నిర్వహించి చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిట్యాల పట్టణ అభివృద్ధికి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్న కైలాష్ నేత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ఉన్న ఎస్సీ కాలనీ నుండి సీసీ రోడ్ ప్రారంభించాడు. ఆయన వేయించిన రోడ్లు వీరేశం వేయించిన రోడ్లే ఉన్నాయి. ఈ 10వ వార్డు పుణ్యం ఏంటంటే ఇది కూడా సుఖేందర్ రెడ్డి గారు వేయించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాయి కదా. అయితే ఈ సగం నేనేమిస్తే సగం మారవజన ఆ కన్నె ప్రభాకర్ గారితో వేయించిండు. అయితే ఇప్పుడు చేయి గుర్తు మీద ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే ఈ తర్వాత 3 ఏళ్ళు అన్నే ఉంటాడు. రాబోయే కాలం చూచాయగా చూసినా మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాబట్టి మనం ఓటేసేది అన్న చెప్పినట్టు మోరీ చేసినట్టు అవుతుంది. కాబట్టి చేయి గుర్తు మీద 12 వార్డులు వేసి అన్నకు సుఖేందర్ రెడ్డి గారికి, కైలాస్ నేత గారికి, మన యువ నాయకుడు గుత్తా అమిత్ రెడ్డి గారికి మనం వారికి కానుక ఇవ్వాలని కోరుకుంటూ మన డిసిసి అధ్యక్షుల వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారి భాషగా నిలిచి మన చిట్యాల పట్టణాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఒకసారి చెయ్యి గుర్తుకే వదిలాలి అన్న వేముల వీరేశం గారి నాయకత్వం, వదిలాలి జిల్లాధ్యక్షుడు కైలాష్ గారి నాయకత్వం, వదిలాలి గుత్తా సుఖేంద్ర గారి నాయకత్వం, చిట్యాల పట్టణ తరఫున గుత్తా సుఖేంద్ర గారి పెద్దలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అభినందన నాయకత్వం శుభాకాంక్షలు మాత్రం తెలియాలి. తర్వాత మాధవరెడ్డి ఈరోజు సీనియర్ ఈ ప్రాంత వాసి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకట గారికి, నిర్వహించినటువంటి యూత్ అందరికీ పేరు పేరున, ఇక్కడికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు,